రూ. 2000 నోట్లని అంతకుముందు 500, 1000 రూపాయల నోట్ల తరహాలు బ్యాన్ చేయలేదు. ఒక్కసారిగా అవన్నీ చెల్లవు అని అనలేదు. 2000 నోట్లను దశల వారీగా విత్‌డ్రా చేసుకోవడం అన్నటువంటిది ప్రకటించారు. ఒక డెడ్‌లైన్ ప్రకటించి అప్పట్లోపు అవి విత్‌డ్రా చేసేసుకుంటాం. మీరు కొత్తగా 2000 నోట్లు తీసుకోవద్దు. ఉన్న 2000 నోట్లని బ్యాంకుల్లో వాడేసుకోండి, అమ్మేసుకోండి, కొనేసుకోండి. ఆ తర్వాతన సో అండ్ సో డేట్ దగ్గర నుంచి మాత్రం కట్ ఆఫ్ డేట్ తర్వాత మాత్రం 2000 నోట్లు చలామణిలోకి రావు. అలాగని చెప్పేసి అవేమి చెల్లుబాటు కానివి కాదు. వాటిని ఎప్పుడైనా సరే మీరు తీసుకొచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు అని చెప్పారు. అంతకుముందు 500, 1000 నోట్లు అయితే మళ్ళీ డిపాజిట్ చేయడం లేదు. ఇప్పటికి కూడా కొంతమంది దగ్గర ఉండిపోయినాయి. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది. అయితే 2000 నోట్లని విత్‌డ్రా చేసుకోవడం అంటే బ్యాంకులు మొదట వాళ్ళు రిలీజ్ చేయడం మానేశారు. అంటే మనం బ్యాంక్‌కెళ్ళి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు రిలీజ్ చేస్తారు కదా! అందులో 2000 నోట్లు ఇవ్వడం మానేశారు. ఏటీఎంలో 2000 నోట్లు మానేశారు. అట్లాగే మనం ఏటీఎంలో వేసినా, మనం బ్యాంకులో డిపాజిట్ చేసినా ఆ నోట్లని ఆర్‌బీఐకి పంపించేశారు. అట్లాగే చలామణిలోంచి అన్నిటిని తీసేశారు. ఇప్పుడు లెక్క చూసుకుంటే టోటల్‌గా ఇంకా 5,884 కోట్ల రూపాయలు మాత్రమే వెనక్కి రావాలి. ఈ 5,884 కోట్ల రూపాయలే మేబీ అది అవినీతి పరులు దాచుకున్న డబ్బులు అయ్యుంటాయి అన్నటువంటిది లెక్క కడుతున్నారు.